స్టేజ్ లో నిజంగా ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేరి నాని కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా వచ్చినా సపోర్ట్ చేస్తాము, మేము ప్రజాస్వామ్యం కోసం ఉన్నామని అని మాట్లాడుతున్నారు కదా. మరి పిఠాపురంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలేదు? కాకినాడలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలా? మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? యలమంచిలో అరెస్ట్ చేసి పాయకరావుపేటలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? మళ్ళీ ఊపా కట్టు చట్టం పెట్టినప్పుడు ఎందుకు రాలా మీరు? అంటే ఏ రోజైతే రావణ్ అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయితే మా లింకులు బయటకు వస్తాయి అనుకున్న సందర్భంలోనే మీరు నన్ను తప్పించి మీరు ఎంటర్ అయ్యారనేది నా ఎరిగేది. అంటే వైసీపీకి వాళ్ళకి లింకులు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? ఇంకా మీరు చదువుతుంది కదా ఇక్కడ వరుణ్ గారు, దీన్ని టేక్ ఓవర్ చేయాలి. మేబీ రావణ్ ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్తే వాళ్ళు ఇంద్రసేన ఇస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్, వీళ్ళ మీటింగ్లు ఎక్కడున్నాయి, వీళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయి, ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి నన్ను పర్పస్ఫుల్ గా తప్పించి సుధాకర్ రావు వచ్చారా? ఐ డోంట్ నో. సిచ్యువేషన్ అంతా చూస్తుంటే నాకు అదేనేమో వచ్చింది, అనుభవం వచ్చింది. నీకు అనుభవం వస్తుంది సార్. ఏమి తెలియకుండానే ముందుకు పోతావో. జడా శ్రవణ్ అనే మహానుభావుడు రోజు రోజుకి వైఎస్ఆర్సీపీని దిగజారుస్తున్నాడండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర శత్రువు అయిపోతున్నాడు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లు పొన్నవోలు సుధాకర్ని అయితే ఇందులో దించింది. అయితే ఈయన చెప్పేది ఏంటంటే ఈయనకి ఇప్పుడు బోధపడిందంట, ముందు ఏది బోధపడలేదంట. ఇప్పుడంట వైఎస్ఆర్సీపీ నాకు తెలియకుండానే నా వెనకాల డ్రామా ఆడిచ్చింది. ఇప్పుడు వాడి ఫోన్ చెక్ చేయడం ద్వారా రావణ్ గారి ఫోను పోలీసులు కొన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అవి జగన్మోహన్ రెడ్డి వరకు, గమన వరకు, ఇతరత్ర అంబటి వరకు వచ్చేసి ఏమన్నా సంబంధాలు భయపడుతున్నారు. దానికి నన్ను బలిపశువుని చేశారు అని చెప్తున్నాడు. బలిపశువు నువ్వు చేసావని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మీటింగ్ పెట్టింది నువ్వు, తిట్టించింది నువ్వు. ఏదో జగన్మోహన్ రెడ్డికి పెద్ద క్రేన్ జాకీ పెట్టి ఎత్తుదామని ప్రయత్నం చేసింది నువ్వు. తీరా నిన్ను ఇప్పుడు కరివేపాకులాగా కూరలో కరివేపాకులాగా తీసేటప్పటికి నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పతనం చూస్తున్నావు. మొత్తానికి గమనాన్ని 100 మాటలు ఎందుకు ఫోన్ చేసింది, ప్రకాష్ రాజు 10 మాటలు ఎందుకు ఫోన్ చేశాడు? నువ్వేదో పెద్ద అరకోట వేసుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ 4 బెయిల్ సింపుల్ కేసులు అవి. నువ్వు కాదు, ఎవరిని నల్లకోట వేసుకున్నా, ఏ చిన్న లాయరు కొత్తగా సర్వీస్ పెట్టుకున్న లాయర్ పోయినా కూడా ఇస్తారు. తెలుసు కూటమి ప్రభుత్వానికి అలా చేయాలని. అయితే దొరికిపోయావు. మొత్తానికి నీ ఉప ముఖ్యమంత్రి 2029లో ఉప ముఖ్యమంత్రి పోస్టు వేస్ట్. జగన్మోహన్ రెడ్డితో కూర్చొని 2 మాటలు టిఫిన్ చేసి ఉంటావు. అవన్నీ నీకు ఇప్పుడు గుర్తులుగా మిగిలిపోతాయి. గుర్తుకు వస్తున్నాయి అనుకుంటూ నువ్వు పాడుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన అపాయింట్మెంట్, నిన్నేదో అప్పుడే ఉప ముఖ్యమంత్రి చేసేసినటువంటి ఆలోచనలు అవన్నీ నీకు తీపి గుర్తులుగానే ఉండిపోతాయి.